ఒక మహిళగా మీరు వాళ్ళ 6 గ్యారంటీల గురించి ఇందాక మాట్లాడారు. ఈ 6 గ్యారంటీలలో మహిళలకి బస్‌లో ఫ్రీ అనేది ఆయన మొట్టమొదటి రోజే పదవిలోకొచ్చిన వెంటనే దాన్ని అమలు చేశారు. చెప్పిన విధంగానే. ఆ! మరి ఈ విషయాన్ని ఒక మహిళగా మీరు సమర్థించట్లేదా? కనీసం ప్రభుత్వాన్ని ఈ విషయంలో అయినా మీరు ఏకీభవించట్లేదా? నేను గాదు. మనం బయటికెళ్ళి ఒక రోడ్డు మీద వెళ్ళే ఒక ఇద్దరు మహిళలని అడిగి చూద్దాం. ఈ ఫ్రీ బస్ అనేది మహిళలే దీనికి సాటిస్ఫై అయ్యున్నారా? అసలు మహిళలే దీన్ని స్వాగతిస్తున్నారా? ఫ్రీ బస్ ఎందుకండి? ఫ్రీ బస్ కాదు ఇప్పుడు కావాల్సింది. ఇప్పుడు మహిళలకి ఇప్పుడు మీరు చేస్తామన్న రుణమాఫీ ఎక్కడుంది? 2500 ఇస్తామన్నారు మహిళలకి. అది ఇవ్వండి. అది ఇచ్చిండ్రా? గ్యాస్ ఎక్కడుంది? ఏం లేదు. వాళ్ళు చేసింది ఒక ఫ్రీ బస్ అని చెప్పేసి ఈరోజు ఏదైతే ఆర్టీసీ సంస్థని ఈరోజు ఇంకా వెనుకబడిపోయింది. దాంతోపాటు బస్సులు కూడా లిమిట్ చేసిండ్రు. ఎక్కడ ఈరోజు రోడ్డుకి ఎక్కి మహిళలు ఏడుస్తున్నారు. ఈరోజు విద్యార్థులు ఏడుస్తున్నారు. విద్యార్థులు కూడా బాధపడుతున్నారు. ఎందుకు మహిళా విద్యార్థులు? ఎందుకంటే బస్సులు లేవు. గంటకు అసలు అంతకుముందు అర్ధగంటకు ఒక బస్సు ఉండేది. ఇప్పుడు 2-3 గంటలైనా బస్సులు లేవు. మనం బస్ స్టాండ్లో చూస్తుంటే మహిళలు నిజంగా బాధపడుతున్నారు. వీళ్ళని ఫ్రీ బస్సులు ఎవరు పెట్టమన్నారు? ఇప్పుడు 2-3 గంటలకు బస్సు ఒకటి ఎవరు వేయమన్నారు? మాకు ఇంతకుముందు లాగానే ఉంటే ఇప్పుడు ఫ్రీ బస్తో అయ్యేదేముందండి? ఇప్పుడు నేనే ఉన్నా, సాధారణ ఇంట్లో ఉండే మహిళలే ఉన్నారు. నెలకు ఒకసారి బయటికి వెళ్తారేమో వాళ్ళు. నెలకు ఒకసారి వెళ్ళి వాళ్ళు బయటికి వెళ్ళేదాన్ని నువ్వు ఫ్రీ బస్ ఇచ్చినావు. ఇచ్చి దాంట్లో కూడా రోజు వెళ్ళే మహిళలని ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. వాళ్ళకి కరెక్ట్గా ఫెసిలిటీ లేకుండా, వాళ్ళకి బస్సులు లేకుండా, వాళ్ళ సౌకర్యాలు లేకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కానీ పెన్షన్ ఇవ్వండి. ఇప్పటి వరకు నెలకి కరెక్ట్గా పెన్షన్ పడ్డదా? ప్రతి నెల కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెన్షన్ ఎప్పుడు వచ్చేది? ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు ఇస్తున్నారు? అట్లా ఎంతమంది తల్లులు బాధపడుతున్నారు? ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు పెన్షన్ రాలేదమ్మా. వాళ్ళు ఆ వచ్చే 2000 పెన్షన్తోని వాళ్ళ మందులు కానివ్వండి, ఎన్నో 2000తోనే వాళ్ళ జీవనాధారం. అలాంటిది వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా ఆపేసి ఈరోజు ముసలోళ్ళని బాధ పెడుతున్నారు. అది కరెక్టా? మీరు 4000 అన్నారు. 4000 ఇస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు 8 నెలలు అవుతుంది కదా. 8 నెలల్లో 4000 ఎన్నిసార్లు ఇచ్చిండ్రు? మళ్ళీ కేసీఆర్ గారు ఇచ్చిన 2000. అంతే తప్ప పెన్షన్ ఇలా వాళ్ళ 6 గ్యారంటీలో వాళ్ళు చేసింది బస్సు ఒక్కటే. ఆ బస్సు కూడా తెలంగాణ ప్రజలు కానివ్వండి, మహిళలు కానివ్వండి సాటిస్ఫాక్షన్గా లేరు. అంటే ఇప్పుడు వాళ్ళు దీపం పథకం కింద గ్యాస్ ఇంతకు ముందు కాంగ్రెస్ నాయకులతో మేము మాట్లాడిన సందర్భంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, దీపం పథకం కింద మేము గ్యాస్ 500కే ఇచ్చాం. అంతకుముందు 950 రూపాయలు 1100 అయ్యే గ్యాస్ని ఇప్పుడు 550 రూపాయలకే ఇస్తున్నాం కదా. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా మేము ఇస్తున్నాం కదా. ఇంకా వాళ్ళకి ఏం కావాలి? మేము ఇవి చేస్తుంటే కూడా చెయ్యట్లేదని అసత్య ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్. ప్రభుత్వంతో కలిసి నడవట్లేదు బీఆర్ఎస్ అంటున్నారు. 200 యూనిట్ల వాళ్ళ కరెంట్ ఏదైతే ఇస్తున్నారో దాన్ని ఎప్పుడు మేము సమర్థిస్తామంటే, 200 వాళ్ళ యూనిట్లలో 201 వచ్చిన వాళ్ళని కూడా నువ్వు బిల్ వేస్తున్నావు. అట్లా కాకుండా 200 యూనిట్ వరకు మాఫీ చేసి మిగతా ఎంతైతే పైన అయితే ఎంతుందో అంత కట్టించుకోవాలి. అట్లా దీంట్లో కూడా ఎన్ని లిమిటేషన్స్ అందరికీ కాదు. మన రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ అన్నారు. దాంట్లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళు 80,000 మంది ఉంటే దాంట్లో వాళ్ళందరికీ కూడా రావట్లేదు. ఎక్కడో కొంతమందికే తప్ప అందరికీ ఆ పథకం కూడా అమలు కావట్లేదు. ఈరోజు గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడితే మొన్న మాకు తెలిసిన వాళ్ళు అన్నారు, గ్యాస్ సిలిండర్ కూడా ఈరోజు దాని గ్యాస్ తగ్గించిస్తున్నారని చెప్పి 500కే ఇస్తున్నారు కానీ గ్యాస్ సిలిండర్ సైజు లోపల ఉన్న క్వాంటిటీ 14 kg లేదు, తగ్గించిస్తున్నారు. అంటే వీళ్ళు చేసేది ప్రజలకు వాళ్ళు ఏది కూడా నిస్వార్థంగా అందించట్లేదు. మేమేదో పథకాలు మేమేదో ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పి పైకి చెప్పుకోవడానికే తప్ప నిస్వార్థంగా కేసీఆర్ గారు నిస్వార్థంగా తెలంగాణ కోసం పనిచేసిండ్రు. తెలంగాణ ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ కోసమే బ్రతుకుతున్నారు, తెలంగాణ కోసమే బ్రతికిండ్రు, తెలంగాణని నెంబర్ 1గా చేయడం కోసమే నిస్వార్థంగా పనిచేసిండ్రు కేసీఆర్ గారు. కానీ వీళ్ళు అలా లేరు.